గరుడ పురాణం ఋతుస్రావం గురించి ఏం చెప్పింది, ఈ సమయంలో స్త్రీలు విశ్రాంతి ఎందుకు తీసుకోవాలి అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. గరుడ పురాణం ప్రకారం ఋతుస్రావం అనేది సహజమైన, అవసరమైన శారీరక ప్రక్రియగా పరిగణించబడుతుంది. ఇది మహిళల జీవిత చక్రంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో స్త్రీకి శారీరకంగా, మానసికంగా విశ్రాంతి అవసరం. గరుడ పురాణం ప్రకారం మహిళలు తమ శారీరక అలసట, మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. శరీరాన్ని తిరిగి శక్తివంతం చేసుకునే సమయం ఇది కనుక స్త్రీలు విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన సమయంగా పరిగణించబడుతుంది. ఋతుస్రావ సమయంలో మహిళలు ఎక్కువ పని చేయకూడదు అని గరుడ పురాణం కూడా పేర్కొంది. దీనికి కారణం ఋతుస్రావం సమయంలో మహిళల శరీరం, మనసు రెండింటిపై అదనపు ఒత్తిడి ఉంటుంది కనుక ఈ సమయంలో పూజలు, మతపరమైన ఆచారాలకు దూరంగా ఉండాల్సిన సమయం ఇది. అలాగే ఈ సమయంలో మహిళలు శారీరక, మానసిక సమతుల్యతలను కాపాడుకోవడానికి స్వచ్ఛతను కాపాడుకోవాలని సూచించారు. స్వచ్ఛతతో పాటు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యం. తద్వారా ఎలాంటి మానసికంగా ఒత్తిడి ఉండదు. శరీర శక్తి సరైన దిశలో ఉంటుంది. అందుకనే సనాతన ధర్మంలో ఈ కాలంలో స్త్రీలు ఇంటి పనులకు దూరంగా ఉండాలని సూచించింది. అంటే ఈ సమయంలో స్త్రీలు శారీరకంగా, మానసికంగా తమను తాము సరిగ్గా తిరిగి స్థిరపరుచుకోవడానికి కుటుంబం నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండాలని గరుడ పురాణం కూడా పేర్కొంది. అయితే ఈ సలహా సామాజికంగా ఒంటరిగా గడపడం కోసం కాదు. స్త్రీకి కావలసిన సరైన విశ్రాంతి, శాంతి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వబడింది. ఈ సమయంలో మహిళలు పూజలు చేసి ఉపవాసం ఉంటే అది వారి శారీరక, మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని కూడా ఈ గరుడ పురాణాలలో చెప్పబడింది. ఋతుస్రావాన్ని ఒక బాధ్యతగా లేదా లోపంగా చూడకూడదు. అంతేకాదు ఋతుచక్రాన్ని స్త్రీలు గౌరవంగా, సుఖంగా ఉండే సహజ ప్రక్రియగా భావించాలని వెల్లడించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.